జరిగిన కథ. పిల్లలు ఆ ఫారినర్స్ నిద్రించిన సమయంలో వాళ్ళకు భయంకరమైన శబ్దాలు, పాముల బుసలుకొడు శబ్దాలు వినిపిస్తూ వాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ వింత శబ్దాలు. టు బి కంటిన్యూ. ప్రస్తుతం కోర్టులో పరిస్థితి ఇలా ఉంటే బయట ఉన్న పిల్లల పేరెంట్స్, టీచర్స్ పిల్లలు ఏమయ్యారో అని అందరూ కంగారు పడుతూ వెతుకుతూ ఉన్నారు. మన గ్యాంగ్ ఆ కోర్టులోకి వెళ్ళి సరిగ్గా వారం రోజులు దాటినా వాళ్ళ గురించి ఏ సమాచారం తెలియక పేరెంట్స్, టీచర్స్ టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే పెద్ద స్మగ్లర్ అయిన ఆదినారాయణ తను పంపిన టీం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో స్వయంగా తనే ఇండియాకు బయలుదేరాడు. అలా 12 రోజులు గడిచిపోయాయి. ఆ కోటలో మన పిల్లల ఫారినర్లు బిక్కు ఇక ఫారినర్స్ ఆ కోట ద్వారం తెరవడానికి ఏమైనా ఆ ద్వారంకి సంబంధించిన రహస్యం ఉంటుందా అని వెతుకుతూ ఉన్నారు. మన బ్యాంక్ కూడా ఆ కోట గురించి ఏమైనా రహస్యం తెలుసుకుందామని అంగుళం విడిచిపెట్టకుండా వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు. అలా ఆ కోట మొత్తం మన గ్యాంగ్ రహస్యం తెలుసుకుందామని వెతుకుతూ ఉండగా వాళ్ళకి కొంత దూరంలో ఒక రాజమందిరం కనిపించింది. ఆ రాజమందిరం తలుపులు కొంత విచిత్రంగా కనిపించాయి. అవి తోసుకొని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చుట్టూ చూడగా వాళ్ళకి ఒక చిత్రపటం కనిపించింది. అది రాజుగారి చిత్రపటం. అంటే అది రాజుగారి విశ్రాంతి గది అన్నమాట. మన పిల్లల ఆ చిత్రపటం వైపు చూస్తుండగా వాళ్ళకి ఆ చిత్రపటం వెనకాల ఏదో ఉన్నట్టు అనిపించింది. ఆ పటం వెనకాల ఏముంది అని చూడగా ఒక చిన్న డోర్ కనిపించింది. దానికి తాళం వేసి ఉంది. ఆ తాళం తీయడానికి మన పిల్లలు కీ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు మన గ్యాంగ్కు ఆ కీస్ దొరికాయి. ఆ కీస్ రాజుగారు చిత్రపటం వెనకాలే కీస్ దాచారు. తర్వాత మన పిల్లలు ఆ డోర్ ఓపెన్ చేశారు. ఆ డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ వాళ్ళకి ఒక బాక్స్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా ఒక మ్యాప్ అండ్ కొన్ని తాళపత్ర గ్రంథాలు దొరికి ఆ మ్యాప్ కోటకు సంబంధించిన అవుట్ఫిట్ అంతా ఉంది. ఇంకపోతే ఆ తాళపత్ర గ్రంథాలు గ్రాంధిక భాషలో రాసి ఉన్నాయి.
ఆ గ్రాంధిక భాష అర్థం కాక మన పిల్లల ఆలోచనలో పడ్డారు. ఇంతలో మన ప్రిన్స్కి ఒక ఆలోచన వచ్చింది. ప్రిన్స్ అందరితో నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్నాడు. అందరూ ఏంటి ఐడియా చెప్పు అని అడిగారు. అప్పుడు ప్రిన్స్ నా దగ్గర బ్యాగ్లో నుంచి కొన్ని కెమికల్స్ యూజ్ చేసి ఈ లిక్విడ్ తయారు చేశాడు. ఆ లిక్విడ్ తన ఫ్రెండ్స్కి చూపిస్తూ ఈ లిక్విడ్ ఉపయోగిస్తే ఏ భాషలో రాసి ఉన్న అక్షరాలైనా మనం అర్థం చేసుకోవచ్చు, ఈజీగా చదివేయచ్చు అని ప్రిన్స్ చెప్పాడు. ఈ లిక్విడ్ తయారు చేయడం నీకు ఎలా తెలుసు అని అందరూ ఒకేసారి అడిగారు. అప్పుడు ప్రిన్స్ నాకు లిక్విడ్ తయారు చేయడం ఎలా తెలుసు అంటే ఒకరోజు నేను మా నాన్నగారి ఫ్రెండ్ ఒక పాత లైబ్రరీకి ఇన్ఛార్జి. అలా నేను అక్కడికి వెళ్ళి ఒక పుస్తకంలో రాసి ఉన్న ఈ లిక్విడ్ గురించి తెలుసుకున్నా. అలా నాకు ఏ అక్షరాలైనా ఏ భాషలైనా చదివే లిక్విడ్ తయారు చేయడం వచ్చింది అని ప్రిన్స్ అన్నాడు. అందరూ ప్రిన్స్ని పొగడ్తలతో ముంచేది. రే మనవాడు ఎంతైనా తోపురా, వీడు సైన్స్ నేర్చుకుని మంచి పని చేశాడు. తర్వాత మన గ్యాంగ్ ఆ లిక్విడ్ని తాళపత్ర గ్రంథాల మీద ఉపయోగించారు. కొంతసేపటికి ఆ లిక్విడ్ సక్సెస్ అయింది. ఆ గ్రాంధిక భాష తెలుగులోకి కన్వర్ట్ అయింది. మన పిల్లలు ఆ తాళపత్ర గ్రంథాలు చదవడం మొదలుపెట్టారు. అదృశ్యకోట రాజ్యం చరిత్ర 16వ శతాబ్దం. అది చంద్రగిరి రాజ్యం. ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజు చంద్రసేన మహారాజు. అందుకు ఈ రాజ్యానికి చంద్రగిరి రాజ్యం అని పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంద్రసేన మహారాజు. ప్రజలను కన్నబిడ్డలా చూసుకునేవారు. ఈయన అమ్మవారి ఉపాసకుడు. ఈయన పరిపాలనలో రాజ్యం ధర్మం 4 పాదాల మీద నడిచేది. ఈ రాజ్యంలో పాడి పంటలు సుభిక్షంగా ఉండేవి. ఇంద్రసేన మహారాజుకి 2 సంతానం, ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి. అమ్మాయి పేరు సురభి, అబ్బాయి పేరు విష్ణుసేనుడు. ఇంద్రసేనుడు పాలిస్తున్న రాజ్యంలో ఒక పెద్ద శబ్దంతో ఒక పెద్ద పిడుగు పడింది. మహారాజు ఇంద్రసేనుడు తన సైన్యంతో కలిసి ఆ పిడుగు పడిన ప్రదేశంకి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ పడింది పిడుగు కాదు. అక్కడ పడింది ఒక అమ్మవారి విగ్రహం. ఆ విగ్రహాన్ని చూడగానే రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ అమ్మవారి విగ్రహం నుండి మాటలు వినిపించాయి. రాజుగారి అమ్మవారు ఇలా మాట్లాడుతూ, ఇంద్రసేన, నీ రాజ్యానికి రాబోయే రోజుల్లో నీ రాజ్యానికి పెద్ద ఆపద రాబోతుంది. ఆపద తొలగించాలి అంటే నా ఆజ్ఞ మేరకు ఒక అదృశ్య కోట నిర్మించు అని చెప్పింది. కానీ ఇంద్రసేన మహారాజుకి అర్థం కాలేదు. నా రాజ్యాన్ని ఆపద ఏంటి తల్లి, అదృశ్య కోట ఏంటి తల్లి, దాన్ని నేను ఎలా నిర్మించాలి అని అమ్మవారిని ప్రార్థించాడు ఇంద్రసేన మహారాజు. అప్పుడు అమ్మవారు, నా విగ్రహానికి 12 కోసుల దూరంలో ఒక రత్న ఖచిత తేజోవంతమైన కోటను నిర్మించు. అది కేవలం చంద్ర పౌర్ణమి కడియల్లోనే నిర్మించు. 15 రోజులకు ఒకసారి వచ్చే చంద్ర పౌర్ణమికి మాత్రమే ఆ కోట ప్రత్యక్షమవ్వాలి. అలా ఆ కోటను నిర్మించు ఇంద్రసేన అని అమ్మవారు ఆజ్ఞాపించింది. అది కూడా 15 రోజులకు ఒకసారి వచ్చే చంద్ర పౌర్ణమి రోజు మాత్రమే ఆ కోట ప్రత్యక్షమై అందరికీ కనిపించాలి అని అమ్మవారు చెప్పి ఇంద్రసేనుడితో ఆ కోటను ఒకే రాత్రిలో నిర్మించేలా చేసింది. అసలు ఆ రాజ్యానికి రాబోతున్న ఆపద ఏంటి? ఎందుకు అమ్మవారు అదృశ్య కోట నిర్మించమని చెప్పారు? అది కూడా కేవలం చంద్ర పౌర్ణమి గడియల్లోని ఎందుకు? అంత పెద్ద కోటను ఆ రాజు ఎలా ఒక రాత్రిలో నిర్మించాడు? వీటన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది.
నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్ లిజనర్స్. ప్లీజ్ share and subscribe my Vampire channel